హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు సీరియల్‌లో బాలు వాళ్ళ ఫ్రెండ్స్‌తో "ఒరేయ్! నాకు ఇవ్వాలనే ఉందిరా! కానీ మీనా వద్దంటుంది" అనగానే వాళ్ళ ఫ్రెండ్ "ఎందుకు? ఇంట్లో ఏమైనా వేరే ఖర్చుందా?" అని అడుగుతాడు. అప్పుడు బాలు "రూమ్ కట్టుకుందాం అనుకున్నాం కదా! దానికి దాచుకుందాం అంటుంది" అనగానే వాళ్ళ ఫ్రెండ్ "అది నిజమేగా మరి! ఈ విషయం రాజేష్‌కి మాటిచ్చే ముందు గుర్తుకు రాలేదా నీకు?" "గుర్తుందిరా! అయినా ఇవ్వొచ్చనుకున్నాను" అనగానే వాళ్ళ ఫ్రెండ్ "దానికోసం వేరే ఖర్చు ఎదురు చూస్తున్నప్పుడు ఎలా ఇస్తానన్నావురా? తిరిగిస్తాడు కదరా! పైగా రూమ్ ఎప్పుడైనా కట్టుకోవచ్చు. కానీ షష్టి పూర్తి జీవితంలో ఒకేసారొస్తుంది. రాజేష్ వాళ్ళ నాన్న షష్టి పూర్తి చేస్తే బావుంటుంది అనిపిచ్చింది" అని బాలు అంటా ఉంటే వాళ్ళ ఫ్రెండ్ "ఒరేయ్! అది నీ ఒక్కడి డబ్బులే అయితే నువ్వు ఓ నిర్ణయం తీసుకోవచ్చు. కానీ మీ ఆవిడ భాగం కూడా ఉంది. అది తీసుకురావడం కష్టం" అని అంటా ఉంటే బాలు ఛీ! ఈ భార్యలు ఎందుకిలా ఉంటారో అర్థమై సావదు అని అంటాడు. అప్పుడు వాళ్ళ ఫ్రెండ్ మగాడు స్నేహితుల గురించి ఆలోచిస్తాడు. ఆడాళ్ళు సంసారం గురించి ఆలోచిస్తారు అని అంటా ఉంటే ఇంకొక ఫ్రెండ్ నాకు పెళ్ళయ్యాక నా స్నేహితులందరికీ దూరమయ్యాను. తర్వాత మీరు పరిచయం అయ్యారనుకోండి, భార్య జీవితంలో వచ్చాక మనమేమీ చేయలేం. అందుకే తొందరపడి ఎవరికీ మాటివ్వకూడదు. పాపం వాడు నువ్విస్తావని ఎంత ఆశగా ఉన్నాడో. మొన్న వాడు బాధపడేటప్పుడు నువ్వేం చెప్పకపోయినా 4 రోజులు బాధపడి ఆ తర్వాత పనిలో పడి, ఆ బాధని మర్చిపోయేవాడు. నువ్వు అనవసరంగా వాడికి ఆశలు రేపి, ఇప్పుడు డబ్బులు లేవంటే, వాడు ఎలా ఫీలవుతాడో ఏంటో అని అంటా ఉంటే బాలు, నాకు అదే భయంగా ఉందిరా! మీ దగ్గర ఏమన్నుంటే సర్దుబాటు చేయండిరా! నేను తర్వాతిస్తాను అని అంటాడు. అప్పుడు వాళ్ళ ఫ్రెండ్, నా దగ్గర ఉన్న డబ్బు వాడికి అడ్వాన్స్ ఇవ్వడానికి కూడా సరిపోదురా! 2000 ఉన్నాయి అని అంటా ఉంటే ఇంకొకతను, మొన్ననే బండి ఈఎంఐ కట్ అయిందిరా! ఇది డైలీ రొటేషన్ కోసం పెట్టుకున్న డబ్బు. ఓ 4000 ఉన్నాయి అని ఇవ్వబోతుంటే బాలు "హుహు. 1,00,000కి, 6,000కి నక్కకి, నాగలోకానికి ఉన్నంత తేడా ఉందిరా" అని అంటా ఉంటే వాళ్ళ ఫ్రెండ్స్ "మేం చెప్పేది గూడా అదే గదరా" అని అంటారు. వెంటనే బాలు "ఇప్పుడు అంత డబ్బు ఎలా సర్దాలో తెలియడం లేదురా. రాజేష్ గాడు నాకు చాలా సార్లు చాలా రకాలుగా సహాయం చేశాడు. కానీ వాడి అవసరాన్ని నేను తీర్చలేకపోతున్నాను. మీనా ఒప్పుకుంటే బావుండేది" అని అంటా ఉంటే వాళ్ళ ఫ్రెండ్ "మనం బయట స్నేహాన్ని కాపాడుకోవడానికి ఎంతలా ఆలోచిస్తామో, ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి ఎన్ని ఇబ్బందులు పడతామో వాళ్ళకి తెలియదు కదరా! ఏదో ఒక దారి వెతకాల్సిందే తప్పదు" అని అంటా ఉంటే ఇంకొకతను "ఇప్పుడు ఈ ఫంక్షన్ విషయంలో వాడు నలుగురిలో పరువు పోగొట్టుకుంటే ఇంకా వాడిని మనం ఆపలేం. రోజూ తాగి పడిపోతాడు" అనగానే బాలు "లేదు లేదు. ఏదో ఒకటి చేసి వాడికి డబ్బులు సర్దుతాను" అని చెప్పి అక్కడి నుండి ఎళ్తాడు. నైట్ మనోజ్ ఇంకా రోహిణి పడుకొనుంటారు. రోహిణికి ఫోనొస్తది. ఫోన్ లిఫ్ట్ చేసి హలో అనగానే విద్య "ఎక్కడున్నావు?" అని అడుగుతది. "ఇంట్లోనే ఉన్నాను" అని రోహిణి అంటా ఉంటే పక్కన మనోజ్ ఉన్నాడా అని అడుగుతది. వెంటనే రోహిణి ఉన్నా లేనట్టే పడుకోనున్నాడు అని మెల్లగా లేచి బయటకెళ్ళి చెప్పు ఏంటి విషయం అని అడుగుతది. అప్పుడు ఆ విద్య ఆ వారసుడు ఫోన్ చేశాడు. దేనికి అని రోహిణి అంటా ఉంటే అడ్వాన్స్ వెంటనే కావాలంటున్నాడే. 2 రోజులు టైం అడిగాం కదా అని రోహిణి అనగానే ఎవరో వచ్చి ఇప్పటికిప్పుడు ఇస్తామంటున్నారంట అనగానే రోహిణి మాటకేం వాల్యూ లేదా అని అడుగుతది. మనీకే వాల్యూ. రేపు ఖచ్చితంగా 1,00,000 ఇస్తే ఓకే. లేదంటే ఇల్లు వాళ్ళకి ఇచ్చేస్తానంటున్నాడు అని విద్య అంటా ఉంటే రోహిణి టోకెన్ అడ్వాన్స్ కూడా ఇచ్చాం కదా అని అంటది. వాణ్ణి కళ్ళారా చూసావు కదా రోహిణి. వినేలా లేడు. పోనీ గుణాన్ని అడుగుతావా అనగానే రోహిణి ఇప్పటికే వాడి దగ్గర చాలా అప్పు చేశాను. ఇంకా అడగలేను అనగానే విద్య నీ కర్మ అలాగుంది. ఇప్పుడు నీకు డబ్బులు కావాలంటే దుబాయ్‌లో ఉండే భర్తనో, మలేషియాలో ఉండే నాన్ననో అడగాలి. రోహిణి చిరాగ్గా ఫేస్ పెట్టుకొని ఏం చేయను? వాడడిగే ప్రశ్నలకి బుర్ర పనిచేయక దుబాయ్‌లో దుకాణం పెట్టాడని చెప్పాను అని అంటా ఉంటే మనోజ్ అక్కడికొచ్చేసి దుబాయ్‌లో దుకాణమా అని అంటాడు. రోహిణి షాక్ అయిపోతది మనోజ్‌ని చూసి. మనోజ్ రోహిణి దగ్గరకొస్తూ ఎవరు తెరిచారు? ఏ దుకాణం తెరిచారు? అని అంటా ఉంటే రోహిణి మాట మార్చి మా హస్బెండ్‌ని అడిగి చూస్తాను. డోంట్ వర్రీ మా ఆయన తప్పకుండా హెల్ప్ చేస్తారు. ఓకేనా? బాయ్ అని చెప్పి ఫోన్ కట్ చేస్తది. మనోజ్ ఏంటి హెల్ప్ అంటున్నావు? అనగానే రోహిణి మా ఫ్రెండ్ హస్బెండ్ దుబాయ్‌లో దుకాణం అదే షాప్ ఉంది. నా ఫ్రెండ్‌కి ఎమర్జెన్సీ వచ్చింది. 1,00,000 కావాలంట. నువ్వేమైనా అడ్జస్ట్ చేయగలవా? అని అంటా ఉంటే మనోజ్ సడెన్‌గా దుబాయ్ నుండి ఈ ఫ్రెండ్ ఎప్పుడు పుట్టుకొచ్చింది? ఆ! నా చిన్నప్పటి ఫ్రెండ్ మనోజ్. మేము టచ్‌లోనే ఉన్నాం అనగానే మనోజ్ మరి నాకెప్పుడు చెప్పలేదే అని అడుగుతాడు. వెంటనే రోహిణి కోపంగా ఫేస్ పెట్టి నువ్వు నాతో చెప్పే పార్క్‌లో పడుకున్నావా? నాకు చెప్పే గుడి ముందు అడుక్కున్నావా? అని అంటా ఉంటే మనోజ్ దుబాయ్‌కి, పార్క్‌కి సంబంధం ఏంటి? అని అడుగుతాడు. రోహిణి ఏమో నా ఫ్రెండ్‌కి అవసరం ఉంది. 1,00,000 కావాలి. లేవ్ అని మనోజ్ అంటాడు. కల్పన దగ్గర తీసుకున్న డబ్బులు ఇంకా బ్యాంక్‌లోనే ఉన్నాయి అని రోహిణి అంటా ఉంటే, ఆ డబ్బుల్లో నుండి రూపాయి గూడా ముట్టుకోవద్దని నువ్వే చెప్పావు గదా! అని మనోజ్ అంటాడు.
ఇప్పుడు నేనే చెప్తున్నాను మనోజ్. నా ఫ్రెండ్‌కి అవసరమైందని అడుగుతున్నాను. అనగానే మనోజ్, 1000 2000 అయితే పర్వాలేదు. రూ. 1,00,000 అడుగుతున్నావు. తిరిగిస్తారన్న గ్యారంటీ ఏంటి? అని చెప్పి కోపంగా అక్కడి నుండి ఎళ్ళిపోతాడు. రోహిణి ఎనకాలే ఎళ్లి, "ఇప్పుడేమంటావు మనోజ్" అని అడుగుతది. "నేను ఎవ్వరిని నమ్మి రూపాయి గూడా ఇవ్వలేను" అని మనోజ్ అంటా ఉంటే, "మరి ఏ నమ్మకంతో కల్పన అడగకుండానే అన్ని లక్షలిచ్చావు? అదేంటి రోహిణి? ఆ డబ్బులు కల్పన నుండి మళ్ళీ తీసుకున్నాం గదా!" "నువ్వా?" అని గట్టిగా అంటది రోహిణి. "నీకే గనక కల్పన ఎదురుపడి ఉంటే దాని మాయలో మళ్ళీ పడి, ఈసారి ఇంకెన్ని లక్షలిచ్చేవాడివో. నేను కాబట్టి స్ట్రాంగ్‌గా నిలబడి ఆ డబ్బులు రాబట్టాను. నీలాగా నేనెవ్వరికీ డబ్బులిచ్చి మోసపోను. నాకు తెలుసు ఎవరెలాంటి వాళ్ళో" అనగానే మనోజ్ కోపంగా మొహం పెట్టుకొని, "పార్లర్ కోసమయితే ఖచ్చితంగా ఇచ్చేవాడిని" అని అంటా ఉంటే రోహిణి తనలో తాను, "నా తెలివి తెల్లారినట్టే ఉంది. పార్లర్‌కని చెప్పినా సరిపోయేది. ఇప్పుడు మాట మార్చలేను" అని అనుకుంటూ ఉంటది. మనోజేమో, "సరేనా" అని అంటా ఉంటే రోహిణి, "నేను నా పుస్తల తాడు తాకట్టు పెట్టి శృతి వాళ్ళ అమ్మకి డబ్బులు రిటర్న్ చేశాను. మర్చిపోయావా? అందుకు బదులుగా నేను నీ పుస్తల తాడు విడిపిచ్చి తీసుకొచ్చాను" అని మనోజ్ అంటాడు. వెంటనే రోహిణి, "కానీ నేను దేని గురించి గూడా ఆలోచించకుండా నువ్వు అడిగినప్పుడల్లా డబ్బులిచ్చాను. మర్చిపోయావా?" అనంటది. "నీకోసమైతే ఇచ్చేవాడిని రోహిణి. నాకు తెలియని మనిషికి నేనివ్వను" మనోజ్‌ని గట్టిగా నెట్టేస్తది. మనోజ్ కోపంగా బయటికెళ్ళిపోతాడు. అటు బాలు ఏమో పైన డాబా మీద అటూ ఇటూ తిరుగుతూ వాళ్ళ ఫ్రెండ్ అన్న మాటలు గుర్తుకు తెచ్చుకుంటూ ఉంటాడు. ఆలోచిస్తా ఉంటాడు. వాళ్ళ ఫ్రెండ్స్ అంటారు గదా! "రేయ్! అది నీ ఒక్కడి డబ్బులైతే నువ్వు నిర్ణయం తీసుకోవచ్చు. కానీ మీ ఆవిడ భాగం గూడా ఉంది. అది తీసుకురావడం కష్టం. మగాడు స్నేహితుల గురించి ఆలోచిస్తాడు. ఆడాళ్ళు సంసారం గురించి ఆలోచిస్తారు" అని అంటా ఉంటారుగా. అవన్నీ గుర్తుకు తెచ్చుకుంటూ అటు ఇటు తిరుగుతా ఉంటాడు. అక్కడికి రవి వచ్చి, "నువ్విక్కడేం చేస్తున్నావు" అని బాలుని అడుగుతాడు. వెనకాలే మనోజ్ గూడా వస్తా ఉంటాడు. బాలు, "ఆ! లేచిపోదామని చూస్తున్నాను" అనగానే మనోజ్ వస్తూ వస్తూ, "ఏంటి? ఏం చేస్తున్నావు" అని అడుగుతాడు. అప్పుడు బాలు, "ఏం మింగేద్దామని చూస్తున్నాను" అని అంటా ఉంటే మనోజ్, "ఏమైంది నీకు" అని అడుగుతాడు. అప్పుడు బాలు, "నీలాగా చవటలా మారతానని భయంగా ఉంది." "ఏంటి?" అని మనోజ్ అంటా ఉంటే, "వీళ్ళ దద్దమ్మలా మారతానని టెన్షన్‌గా ఉంది." "ఎందుకలా అనిపిస్తుంది?" అని రవి అడుగుతాడు. వెంటనే బాలు, "భార్య చేతిలో కీలుబొమ్మలా మారతానని అనుమానంగా ఉంది" అని అంటా ఉంటాడు. ఇటు మీనా వంటగదిలో టీ పెడతా ఉంటే అక్కడికి శృతి ఇంకా రోహిణి వస్తారు. "శృతి, టీ పెడుతున్నావా?" అనగానే మీనా, "కావాలా? నాకు ఇస్తావా?" అని రోహిణి అడుగుతది. మీనా నవ్వుతూ, "ముగ్గురం తాగుదాం. తలనొప్పిగా ఉంది" అనగానే రోహిణి, "నాకు తలనొప్పిగా ఉంది" అని అంటా ఉంటే శృతి, "నాకు తలుంది గానీ నొప్పైతే లేదు" అని అంటది. మీనా నవ్వుతూ, "నీకు రవికి ఏ గొడవలు ఉండవు కదా" అని అంటా ఉంటే రోహిణి, "నీకు బాలుకి గొడవైందా" అని అడుగుతది. "అది గొడవ కాదు రోహిణి, వాదించుకున్నాం" అని మీనా అంటా ఉంటే శృతి, "మరి నీకు మనోజ్‌కి ఏమైంది" అని అడుగుతది. వెంటనే రోహిణి, "మేము వాదించుకున్నాం" అని అంటా ఉంటే శృతి, "ఏ విషయంలో" అని అడుగుతది. "డబ్బు అప్పిప్పించాల్సొచ్చింది" అని రోహిణి అంటా ఉంటే, "ఎవరికి" అని శృతి అడుగుతది. "ఒక ఫ్రెండ్‌కి" అని రోహిణి అంటది. శృతి ఏమో మీనాని, "ఇంతకీ మీకే విషయంలో గొడవైంది" అని అడుగుతది. "డబ్బు అప్పుగా ఇచ్చే విషయంలో గొడవొచ్చింది" అనగానే శృతి, "హా! ఇద్దరి సమస్య డబ్బుతోనే ముడిపడుందా" అని అంటా ఉంటది. పైన రవి బాలుని, "ఈ అన్నయ్య ఒకరికి డబ్బివ్వాలి అంటున్నాడు. మనోజ్‌ని, అతను ఎవ్వరికీ ఇవ్వకూడదు అప్పు అంటున్నాడు" అని అంటా ఉంటే బాలు, "మా ఇద్దరిలో ఎవరు కరెక్ట్ అనిపిస్తుంది" అని అడుగుతాడు. అప్పుడు రవి, "మీరిద్దరూ కట్టలు కట్టలు బ్యాంకులో ములుగుతా ఉంటే వాటిని ఏం చేయాలో తెలియక తికమక పడుతున్నారా? లేదు కదా! నువ్వేమో రూపాయి రూపాయి కూడబెట్టి రూమ్ కోసం హుండీలో ఏస్తున్నావు. ఆ అన్నయ్యేమో వాడికి దొబ్బెట్టి, వీడికి దొబ్బెట్టి మిగిలిన డబ్బులు 3 స్టార్ హోటల్‌లో తిండికి ఖర్చు పెట్టి, మిగిలింది డీలర్‌కి కట్టి రొటేషన్ చేస్తున్నాడు. మీ ఇద్దరికీ అప్పిచ్చే అంత స్తోమత లేదు, హక్కు లేదు, అంత సీను లేదు" అని అంటా ఉంటాడు. కింద రోహిణి ఏమో శృతి వాళ్ళతో, "నాకు ఒక రూ. 1,00,000 అప్పుగా కావాలి శృతి. నీ దగ్గరున్నాయా" అని అడుగుతా ఉంటది. పైన బాలు ఏమో రవిని, "నాకు రూ. 1,00,000 అప్పుగా కావాలిరా, ఇస్తావా?" అనగానే రవి, "ఎవరికి పడితే వాళ్ళకి అనవసరంగా డబ్బులివ్వొద్దు" అని అంటాడు. అప్పుడు బాలు మనోజ్‌ని చూపిస్తూ, "అప్పడంగా వీళ్ళ మింగాలా" అని అంటాడు. మనోజ్ కోపంగా, "ఒరేయ్" అని అంటా ఉంటే బాలు, "రేయ్! నేను నిన్నడిగానా? నువ్వెందుకు జోక్యం చేసుకుంటున్నావు? రేయ్! నాకు రోహిణికి ఇదే విషయంలో గొడవ జరుగుతుంది. మరి నాకు మీనాకి గూడా ఈ విషయంలోనే వాదన పెరుగుతుంది" అని బాలు కూడా అంటా ఉంటాడు. ఇటు రోహిణి ఏమో, "ఎప్పుడూ అడగని మా ఫ్రెండ్‌కి రూ. 1,00,000 అప్పుగా కావాల్సొచ్చింది." శృతి, "అవునా? సరే. ఇంతకీ అంత అవసరమేమొచ్చింది మీ ఫ్రెండ్‌కి" అని అడుగుతది. పైన బాలు ఏమో, "రాజేష్ వాళ్ళ నాన్న షష్టి పూర్తి చేయాలనుకుంటున్నాడు" అని అంటా ఉంటే కింద మీనా, "నిజంగానే మీ స్నేహితురాలికి అంత పెద్ద కష్టమొచ్చిందా?" అనగానే రోహిణి, "నేను శృతిని అడుగుతున్నాను" అని అంటా ఉంటే
శృతి, నేను కారణం చెప్పమంటున్నాను అని అంటది. వెంటనే మీనా, అవసరమో అనవసరమో అర్థం చేసుకొని అప్పివ్వాలి అంటున్నాను అని అంటా ఉంటే పైన బాలు ఏమో, ఫ్రెండ్ అప్పడిగితే ఇవ్వడం తప్ప అనగానే మనోజ్, లేనిపోని గొప్పలకు పోయి ఖర్చు పెట్టుకోవాలి అనుకునే వాళ్ళకి ఇవ్వడం తప్పు అని అంటా ఉంటే బాలు మనోజ్ని చూస్తూ ఉంటాడు. రవి ఏమో, ఈ విషయంలో మనోజ్ అన్నయ్య చెప్పింది కరెక్టే, ఆడంబరాల కోసం ఆలోచించే వాళ్ళకి అప్పులు ఇవ్వకూడదు అని అంటాడు. కింద శృతి ఏమో, ఎస్, ఈ విషయంలో మీనా చెప్పిందే రైటు, మనం ఇచ్చే డబ్బుతో వాళ్ళకి వాళ్ళు బాగుపడతారు అంటే ఇవ్వచ్చు అని అంటా ఉంటే మీనా, ఎవరైనా ఆకులతో పస్తులున్నారు అంటే ఇవ్వచ్చు, కానీ పెద్ద హోటల్కి వెళ్ళి బిర్యానీ తినాలి అని ఇంకొక నలుగురు చుట్టాలకి తినిపించాలి అనుకునే వాళ్లకు అస్సలు ఇవ్వకూడదు. డబ్బు వాళ్ళ అవసరానికి సహాయపడాలి, దుబారా ఖర్చుల కోసం ఉపయోగించకూడదు అనగానే రోహిణి, మనకి అవసరానికి సహాయపడే స్నేహితులకి ఇస్తే తప్పేంటి అని అడుగుతా ఉంటది. పైన రవి, తప్పు లేదు, నీకు రాజేష్ అప్పుడప్పుడు అప్పియొచ్చు, నాన్నకి బాలేనప్పుడు వదినకి పూల కొట్టు పెట్టాలి అన్నప్పుడు ఇచ్చుండొచ్చు, కానీ నువ్వు అంతకన్నా పెద్ద సహాయాలే చేసావు. అంతెందుకు, వాళ్ళ కార్లన్నీ గుణాగారు తీసుకెళ్తానని బెదిరించినప్పుడు నీ కారమ్మి వాళ్ళ అప్పు తీర్చావు. అలాంటప్పుడు నాన్న కూడా నిన్నేమీ అనలేదు, వదిన కూడా తప్పనలేదు అని అంటా ఉంటాడు. కింద రోహిణి ఏమో, డబ్బుండి కూడా ఫ్రెండ్కి హెల్ప్ చేయలేకపోవడం సెల్ఫిష్నెస్ అనగానే మీనా, మనం డబ్బులు సంపాదించి ఇనపెట్లో దాచుకోవాలనేం చెప్పటం లేదు, ఎందుకో తెలుసుకోకుండా ఇస్తే మోసపోవచ్చు అంటున్నాను అనగానే రోహిణి, "హ్మ్, ఇవన్నీ చెప్పడానికి బానే ఉంటుంది, తీరా మనకు అవసరం వచ్చినప్పుడు తెలుస్తుంది అని అంటది. మీనా, నేను అనవసరమైన డాబులు చూపించను, దానికోసం ఎవరి ముందు అప్పుల కోసం నిలబడ్ను అనగానే రోహిణి, అంటే నేను అలాంటి దాన్ని నన్ను అంటున్నావా అని అంటా ఉంటే మీనా, నువ్వు అపార్థం చేసుకుంటే నేనేమీ చెయ్యలేను అని అంటది. శృతి ఇదంతా విని, అసలు మీరిద్దరు ఆపండి, ఎందుకు అనవసరంగా మీరిద్దరూ ఎవరికోసమో గొడవ పడుతున్నారు అని అంటది. పైన బాలు ఏమో మనోజ్తో, ఒరేయ్, నువ్వు అందరి డబ్బులు మింగడం తప్ప ఎప్పుడూ ఇంకొకరికి సహాయం చేయలేదు, కానీ నేనలా కాదు అనగానే మనోజ్, ఒరేయ్, నువ్వు మాత్రం ఏం పీకెవరా, ఇంతవరకు మీకంటూ ఒక రూమ్ కట్టుకోలేకపోయావు రేయ్ అని బాలు మనోజ్ మీదకి వెళ్ళిపోతాడు. రవి, ఏ ఆగండి, మీరిద్దరూ సొల్యూషన్ ఆలోచించకుండా గొడవ పడతారేంటి అనగానే బాలు, ఒరే, మేమిద్దరం మాట్లాడింది విన్నావు కదా, నువ్వే పొల్యూషన్ ఏంటో చెప్పరా అనగానే రవి, అది పొల్యూషన్ కాదు, సొల్యూషన్ అంటే పరిష్కారం అనగానే బాలు, ఏదో ఒకటి లేరా, ఏంటో చెప్పు అని అంటాడు. కింద శృతి, ఏం లేదు, సింపుల్, వడ్డీకి అప్పుగా ఇవ్వండి, అప్పు వడ్డీ కట్టలేక అప్పు తొందరగా తీర్చేస్తారు అనగానే మీనా, ఫ్రెండ్స్కి మాత్రం మన దగ్గర లేవని ఇంకొకరి దగ్గర ఇప్పిస్తున్నానని టైంకి తిరిగి ఇవ్వకపోతే మీ మాట పోతుందని చెప్తే వాళ్ళకి భయం బాధ్యత వస్తాయి అనగానే రోహిణి నవ్వుతూ, మీ ఇద్దరి సలహా బాగుంది, నాకు కావాల్సిన జవాబు నాకు దొరికింది అని అంటది. పైన బాలు ఏమో, నాకేం జవాబు దొరకలేదు, ఫ్రెండ్కి వడ్డీకి డబ్బులు ఇవ్వడం మంచిదని నాకు అనిపించడం లేదు అనగానే మనోజ్, తప్పేం లేదు, మన డబ్బులు ఊరికే ఉండడం కన్నా వడ్డీ పేరుతో పిల్లలు పెడితే ఇవ్వడంలో తప్పు లేదు, నాకు సొల్యూషన్ దొరికింది, నేను వెళ్తున్నాను అని చెప్పి వెళ్ళిపోతాడు. ఇక్కడ రోహిణి థ్యాంక్ యూ శృతి అని చెప్పి నవ్వుకుంటే వెళ్ళిపోతుంది. రోహిణి వెళ్ళిపోగానే మీనా, ఈ రోహిణికి విద్య తప్ప అంత గొప్ప ఫ్రెండ్స్ ఎవరున్నారు శృతి అని అడుగుతుంది. శృతి ఏమో, నాకు అదే అర్థం కావడం లేదు మీనా అని అంటా ఉంటే మీనా, సర్లే మనకెందుకు, ఆ గ్లాస్ తీసుకునిరా అని అంటది. పైన రవి ఏమో, నువ్వేమంటావు అని బాలుని అడుగుతాడు. వెంటనే బాలు, నీది బోడి సలహా అంటాను, వెంటనే నేనే దీనికేదో కన్ఫ్యూజన్ చూస్తాను అని అంటా ఉంటే రవి, అది కన్ఫ్యూజన్ కాదు, సొల్యూషన్ అనగానే బాలు, ఎల్రా అని చెప్పి వెళ్ళిపోతాడు. మనోజ్ ఇంకా రోహిణి రూమ్లోకి వెళ్తారు. ఒకళ్ళనొకళ్ళు చూసుకుంటూ లోపల లోపల మాట్లాడుకుంటూ ఉంటారు. రోహిణి ఏమో తనలో తాను, వడ్డీ వడ్డీకి ఇవ్వమని అడిగితే మనోజ్ ఇచ్చుండేవాడేమో అని అనుకుంటూ ఉంటే మనోజ్ తనలో తాను, ఇప్పుడు ఇంత గొడవయ్యాక వడ్డీకి ఇస్తాను అంటే తూ అంటుందేమో అని అనుకుంటూ రోహిణిని చూస్తూ, ఆ, కోపం వచ్చిందా అనగానే రోహిణి, కొంచెం వచ్చింది, నీకు వచ్చి పోయింది రోహిణి, నాకు ఇప్పుడే పోయింది అని అంటా ఉంటే మనోజ్, మరి నువ్వు మాటి మాటికి కల్పన పేరెత్తి నా మూడ్ని స్పాయిల్ చేస్తున్నావు అనగానే రోహిణి, పాత జ్ఞాపకాలు గుర్తొచ్చి మిస్ అయ్యాను అనే ఫీలింగ్ వస్తుందా అని అంటా ఉంటే మనోజ్, నేను ఒకప్పుడు కల్పనని ప్రేమించాను, అందుకే నమ్మి డబ్బిచ్చాను, మోసపోయాను, అందుకే నేనిప్పుడు ఎవరిని నమ్మలేకపోతున్నాను అనగానే రోహిణి, థ్యాంక్స్, నన్ను కూడా నమ్మడం లేదనే కదా నువ్వు చెప్పేది అని అంటది. అప్పుడు మనోజ్, ఈ ప్రపంచంలో నేను నమ్మేది ఇద్దరినే, ఒకరు మా అమ్మ, ఇంకొకరు నువ్వు అని అంటా ఉంటే రోహిణి, నువ్వు నన్ను ఎంత నమ్ముతున్నావో
రూ. 1,00,000 దగ్గరే బయటపడిందిలే. పర్వాలేదు. మా ఫ్రెండ్‌కి మాటిచ్చి తప్పాను అనుకుంటాను. ఇంకెప్పుడు ఎవ్వరికీ ప్రామిస్ చేయను. ఇంకెవ్వరికీ ఎలాంటి హెల్ప్ చేయను. డబ్బులిచ్చానని నమ్మించి మోసం చేశానని ఫీల్ అవుతుంది. మనోజ్ ఆలోచిస్తా ఉంటాడు. రోహిణి తనలో తాను దేనికి రియాక్షన్ ఇవ్వడేంటి అని అనుకుంటూ ఉంటది. మనోజ్ ఏమో నువ్వు ఇంతలా అడుగుతున్నావు అంటే నిజంగానే నీకు చాలా క్లోజ్ ఫ్రెండ్ అయి ఉంటది. ఏదో అవసరమని నా దగ్గర డబ్బులు తీసుకొని వడ్డీకిచ్చావు గదా! ఇప్పుడు అలాగే చెయ్. అంటే అని రోహిణి అంటది. వెంటనే మనోజ్ 100కి 3, 1,00,000కి 3,000 వడ్డీ. వడ్డీకిద్దాం. నెల నెలా వడ్డీ కట్టాల్సొస్తుందని అసలు తొందరగా ఇచ్చేస్తారు. రోహిణి ఏమో తనలో తాను నేను చెప్పాలనుకున్నదే మనోజ్ చెప్తున్నాడేంటి అని అనుకుంటూ ఉంటది. మనోజ్ ఏమంటావు రోహిణి అనగానే రోహిణి ఈలోపే నీ మనసు మారిపోయిందా అని అడుగుతది. నేను పైకెళ్ళి ఒంటరిగా నాలో నేనే ఆలోచించుకున్నాను అని అంటా ఉంటే రోహిణి నేను కూడా కిందకెళ్ళి ఒంటరిగా నాలో నేనే ఆలోచించుకున్నాను. సరే రోహిణి వడ్డీ 3,000 ఇవ్వాలని చెప్పు. అలాగే మనోజ్. అయితే మొదటి నెల 3,000 కట్ చేసుకొని 97,000 ఇస్తాను అనగానే రోహిణి వద్దొద్దు అడ్వాన్స్ రూ. 1,00,000 కట్టాలి అని అంటది. వెంటనే మనోజ్ అడ్వాన్స్ ఏంటి అనగానే రోహిణి అడ్వాన్స్‌గా వడ్డీ తీసుకోకుండానే రూ. 1,00,000 ఇవ్వాలి. నెల నెల నీకు వడ్డీ తెచ్చిచ్చే పూచి నాది. సరేనా? సరే రోహిణి రేపు షాప్‌కొచ్చి 1,00,000 తీసుకెళ్ళు. వడ్డీకి మాత్రమే ఇస్తున్నాను. గుర్తుపెట్టుకో. సరే మనోజ్. ఇక పొద్దున్నే రాజేష్ వాళ్ళ ఫ్రెండ్స్‌తో ఒరేయ్! మా ఇంట్లో ఫంక్షన్ గ్రాండ్‌గా చేయాలనుకుంటున్నాను. మీరంతా ఉన్నారనే ధైర్యంతోనే ప్లాన్ చేస్తున్నాను అనగానే వాళ్ళ ఫ్రెండ్ నువ్వేం టెన్షన్ పడకు. వచ్చి బాగా తినబెడతాం అని అంటాడు. అక్కడికి మీనా వస్తది. రాజేష్ ఏంటి చెల్లమ్మా ఇలా వచ్చావు? బాలు కోసమా? ఫోన్ చేయకపోయావా? అనగానే మీనా లేదన్నయ్య నేను మీతో మాట్లాడడానికే వచ్చాను అని అంటా ఉంటే వాళ్ళ ఫ్రెండ్స్ ఒరేయ్ పదరా అని వెళ్ళిపోతారు అక్కడి నుండి. రాజేష్ ఏంటమ్మా వాడికి నీకు మధ్య ఏమైనా గొడవ? గొడవ లాంటిదే అన్నయ్య. కానీ మా విషయంలో కాదు. మరి అని రాజేష్ అడుగుతాడు. మీ విషయంలో. ఏంటమ్మా? కంగారు పడకండి అన్నయ్య. ఆ గొడవకి కారణం పక్కన పెడదాం. మీరు నన్ను చెల్లెమ్మ అని పిలుస్తారు. నేను మిమ్మల్ని అన్నయ్య అని పిలుస్తాను. ఆ చనువుతోనే మాట్లాడడానికొచ్చాను. మీరు తప్పుగా తీసుకోను అంటేనే మాట్లాడతాను. అసలు విషయం ఏంటమ్మా? అనగానే మీనా మీరు మీ అమ్మా నాన్నలకి షష్టి పూర్తి చేయాలి అని అనుకుంటున్నారంట గదా! అవునమ్మా అనగానే మీనా ఆలోచన చాలా మంచిది. తల్లిదండ్రులకు అన్నం కూడా పెట్టని కొడుకులున్న ఈ రోజుల్లో వాళ్ళకి షష్టి పూర్తి చేయాలి అన్న ఆలోచన రావడం చూస్తే నిజంగా సంతోషంగా అనిపించింది. కానీ ఎక్కడా డబ్బు సర్దుబాటు కాలేదమ్మా అనగానే మీనా షష్టి పూర్తి వస్తుందని మీకు ముందుగానే తెలుసు కదా? తెలుసమ్మా. మరి ఫంక్షన్ వస్తుందని ఏమీ వెనకేసుకోలేదా అన్నయ్య? లేదమ్మా. ఎప్పుడూ ఏదో ఒక అవసరాలు వస్తూనే ఉన్నాయి. ఈ అవసరాలు ఇక ముందు ఉండవా అన్నయ్య? ఎందుకుండవు? ఉంటాయమ్మా. మరి ఫంక్షన్ ఎలా జరుపుతారన్నయ్య? బాలుగాడే రూ. 1,00,000 ఇస్తానన్నాడమ్మా. ఇప్పుడంటే ఆయన ఇస్తారన్నయ్య. మీరు తీసుకుంటారు. సరే. కానీ మళ్ళీ మీరు ఆయనకివ్వాలి కదా! అప్పుడెలా ఇస్తారు? ఎప్పుడూ ఏవో అవసరాలు వస్తూనే ఉంటాయి కదా! రూ. 1,00,000 తిరిగి ఇవ్వాలి అంటే మీకెలా కుదురుతుందన్నయ్య? ఆయన సంగతి తెలిసిందే కదా! సొంత అన్నను కూడా వదలకుండా వసూలు చేసే మనిషి. అనగానే రాజేష్ అంటే ఎప్పుడిస్తావని వాడు అడగలేదు. పలానా టైంకిస్తానని నేను చెప్పలేదు అని అంటా ఉంటే మీనా అయితే అప్పుగా ఇవ్వడం లేదా అన్నయ్య? మా మధ్య ఆ పేరు ఎప్పుడూ రాలేదమ్మా. చూడండి అన్నయ్య ఫంక్షన్ చేయాలి అనే ఆలోచన మంచిదే. కానీ మీ తాహతకు మించి ఖర్చు పెట్టడం వల్ల తర్వాత మీరే ఇబ్బంది పడతారు. మీ వాళ్ళల్లో ఎవరో ఘనంగా చేశారని మీరు చెయ్యాలి అనుకుంటే మీరు అప్పులు పాలవ్వడం తప్ప ఇంకేమీ మిగలదు. మీరు రాత్రి పగలు కష్టపడి కారు నడుపుతున్నారు. ఆయన కూడా రాత్రి పగళ్ళు కష్టపడుతున్నారు. నేను కూడా పూలమ్మి అంతో ఇంతో సంపాదిస్తున్నాను. మనం రూ. 1,00,000 కూడబెట్టాలి అంటే ఎంత సంపాదించాలో, కష్టపడాలో ఆలోచించారా? ఆ రూ. 1,00,000 ఒక్క రోజులో ఖర్చు పెడితే మళ్ళీ కూడబెట్టడానికి ఎంత కాలం పడుతుందో తెలుసా? అయినా మీకు ఆ రూ. 1,00,000 అప్పుగా ఇస్తున్నారా? చేబదులుగా ఇస్తున్నారా? ఊరికే ఇస్తున్నారా అని కనుక్కోడానికి రాలేదన్నయ్య. ఒకవేళ ఆ డబ్బు మీరు సొంతంగా పోగేసిన డబ్బైనా అది వృధా ఖర్చు అని చెప్పేదాన్ని. అవసరానికి, ఆడంబరానికి చాలా తేడా ఉందన్నయ్య. అవసరం తప్పనిది. ఆడంబరం తప్పదు అనిపిచ్చేది. తప్పదు అనిపిస్తుందని స్తోమత మర్చిపోయి ఖర్చు పెడితే తర్వాత మీరే కష్టపడతారు. నాకో ఫ్రెండుంది. వాళ్ళాయన ఇలాగే చిన్న ఫంక్షన్‌కి గూడా చాలా ఖర్చు పెట్టేవాడు. ఒకసారి వాళ్ళమ్మకి జబ్బు చేసింది. హాస్పిటల్ ఖర్చులకి డబ్బు సర్దుబాటు కాక ఇల్లు అమ్మేసే పరిస్థితొచ్చింది. మీకు అలాంటి పరిస్థితి ఎప్పటికీ రాకూడదని నేను కోరుకుంటున్నాను.
నేనేదైనా తప్పుగా మాట్లాడాను అనిపిస్తే నన్ను క్షమించు. ఒక చెల్లెలుగానే చెప్పాను. నీ స్నేహితుడు నీకు ₹1,00,000 ఇస్తున్నాడని. అది ఇష్టం లేక మాట్లాడ్డానికి మాత్రం రాలేదు. అదొక్కటే గుర్తుపెట్టుకోండి. వస్తానన్నయ్య అని చెప్పి వెళ్ళిపోతది మీనా. మీనా వెళ్ళిపోగానే వాళ్ళ ఫ్రెండ్సొచ్చి రాజేష్‌ని, ఏంట్రా అలా మాట్లాడి వెళ్ళిపోతుంది? అంతా విన్నారా అని రాజేష్ అంటాడు. వినబడిందిలే. అంతా ఇక్కడే మర్చిపోండి. మీనా ఇక్కడికొచ్చినట్టు ఎవరు బాలుగాడితో చెప్పొద్దు అని రాజేష్ అంటాడు. ఇటు రోహిణి షోరూంలో కూర్చొని లెక్కలు చేస్తా ఉంటది. మనోజ్ ఏమో ₹1,00,000ని కవర్‌లో ఏసి రోహిణికిద్దామని చూస్తాడు. రోహిణి దగ్గరికెళ్ళి, రోహిణి మీ ఫ్రెండ్‌కి ఏదో అవసరం ఉందన్నావుగా ఇదిగో అని డబ్బులివ్వగానే రోహిణి నవ్వుతూ థాంక్స్ మనోజ్ అని అంటది. జాగ్రత్త అకౌంట్ నంబర్ చెప్తే డైరెక్ట్‌గా ఆన్‌లైన్‌లో పంపించేవాడిని గదా! క్యాష్ క్యారీ చేయడం రిస్కు అనగానే రోహిణి, ఆ! లేదు లేదు తను క్యాషే కావాలంది. ఓకేలే రోహిణి వడ్డీ గురించి చెప్పావు గదా! చెప్పాను. మర్చిపోకుండా డాక్యుమెంట్స్‌లో సంతకం తీసుకో అని అంటాడు. అలాగే అని రోహిణి అంటా ఉంటే, లేదంటే తన వివరాలు చెప్పు నేనే పేపర్‌లో రాసుకుంటాను. పర్లేదు మనోజ్ నేను చూసుకుంటాను. మనుషుల్ని నమ్మకూడదు రోహిణి. ఏదో ఒక ష్యూరిటీ లేకపోతే డబ్బులు తిరిగి రావు. ప్రియా చాలా మంచి అమ్మాయి మనోజ్. ఖచ్చితంగా తిరిగిస్తుంది. నువ్వు ఆ విషయంలో వరీ అవ్వకు అనగానే మనోజ్ నిన్న తన పేరు భాను అని చెప్పావు. అంటే అది భానుప్రియ. సర్లే రోహిణి ఎవరో ఒకళ్ళు షూరిటీ చూసుకో. ఎందుకు మనోజ్ ఇన్నిసార్లు చెప్పిందే చెప్తావు? పోనీ తన తరపున నేను సంతకం పెట్టి ఒక డాక్యుమెంట్ ఇవ్వనా? ఏ చిచ్చి రోహిణి జాగ్రత్త కోసం నేను అలా అడిగాను. నీ ఫ్రెండ్‌పై నీకు నమ్మకం ఉంటే సరిపోతుంది. థాంక్స్ మనోజ్. నిజంగా నువ్వు చాలా హెల్ప్ చేస్తున్నావు. నీకోసం ఆ మాత్రం చేయలేనా అని మనోజ్ అంటా ఉంటే అక్కడికి విద్య వచ్చి, హాయ్ రోహిణి అనగానే మనోజ్ తను ఆఫీస్‌కెళ్ళదా? ఎప్పుడు నీ చుట్టూనే తిరుగుతా ఉంటది. హాయ్ విద్య ఏంటి అదోలా ఉన్నావు అని అడుగుతది. ఎప్పుడు ఏదో ఒకటి మాట్లాడుతా ఉంటావుగా మాట్లాడు అని మనోజ్ అంటాడు. విద్య ఏమో రోహిణి చేపట్టుకొని ఒకసారి నువ్వు ఇలా రా నీతో మాట్లాడాలి అని తీసుకెళ్తది. అంతటితో ఈరోజు ఎపిసోడ్ అయిపోతది. తర్వాయి భాగంలో బాలు రాజేష్‌ని కలిసి, బాలు మాటిచ్చాడు అంటే తప్పడు అని నీకు తెలియదా అని కాలర్ ఎగరేసుకుంటూ ₹1,00,000 రాజేష్‌కి ఇవ్వబోతాడు. రాజేష్ తీసుకోడు. మీనా తీసుకోవద్దని చెప్పింది అనగానే, అనుకున్నాను అని కోపంగా అనుకుంటూ ఇంటికొచ్చి మీనాని మేడ మీదకి తీసుకెళ్తాడు. ఏమైందండి అని మీనా అంటా ఉంటే, నోర్ముయ్ నేను చనివిచ్చాను కదా అని నువ్వెళ్ళి నా ఫ్రెండ్‌కి సలహా ఇవ్వడం నా దృష్టిలో తప్పే. ప్రభావతి ఇదంతా చూస్తూ నవ్వుతా ఉంటది. రూమ్ కట్టడానికి నువ్వు పూలమ్మిన డబ్బులు మాత్రమే హుండీలో ఏస్తున్నావా? అనగానే మీనా, మీ భార్యగా నాకు ఎటువంటి హక్కు లేదా అని అడుగుతది. నువ్వు నా భార్యగా వచ్చింది నిన్న గాక మొన్న. మీనా షాక్ అయి బాధపడతా ఉంటది. ప్రభావతి వచ్చేసి, ఇదంతా నువ్వు దీనికిచ్చిన చనువు. వాడి డబ్బు వాడెవరికైనా ఇస్తాడు. అడగడానికి నువ్వెవరివే? అని ప్రభావతి అంటూ గొడవని పెద్దది చేయాలని చూస్తా ఉంటది. అంతటితో ఎపిసోడ్ అయిపోతది. సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ కూడా చేయండి. చెప్పేసరికి నీరసం వచ్చేసిందండి.